నమస్తే, వెల్కమ్ టు ఇన్నర్వ్యూ. ఇప్పుడు జాతీయత, జాతి వ్యతిరేకత, సహనం అసహనం మీద విపరీతమైన చర్చ జరుగుతుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య కూడా ఇందులో భాగంగానే మారింది. దేశవ్యాప్తంగా ఎందుకు ఈ చర్చ మొదలైంది? పౌర హక్కుల కోసం పోరాడే ప్రొఫెసర్ హరగోపాల్ ఈ అంశాన్ని ఎట్లా చూస్తారు? ఈ ఇన్నర్వ్యూలో ఆవిష్కరిద్దాం. సార్ నమస్తే. నమస్కారం. మీరు సహనంతో ఉన్నారా, అసహనంతో ఉన్నారా? నేను అసహనం పట్ల అసహనంగా ఉన్నాను. అంటే ఇది ఒకవైపు ఏమో సహనము అసహనము నిజానికి వ్యతిరేక భావనలు కావు. సహనము అసహనానికి వ్యతిరేకం కాదు. సహనము అసహనము నాణ్యానికి రెండు వైపులు. థామస్ పెయిన్ అని ఫ్రెంచ్ ఫిలాసఫరు, ఆయన అన్నది ఏమిటంటే సహనమైన అసహనమైన అంతిమంగా ఒకే పరిణామానికి దారితీస్తుందని. సమాజంలో అన్యాయాన్ని సహించడం అనేది మనం సహనమని అనుకుంటే దాని యొక్క పర్యవసానం ఎట్లా ఉంటుందో మనం చూడవచ్చు. అలాగే అన్యాయము జరుగుతున్నప్పుడు సహించడము ఎంత తప్పో, తర్వాత ప్రతిదాని పట్ల అసహనంగా ఉండడం, అంటే ఏదైనా ఒక ఇది జరుగుతుంటే దాన్ని అసహనం అనేది ఒకటే మతం మీద కానీ కులం మీద కానీ మిగతా మహిళల పట్ల కానీ మీరు కొన్ని విషయాల్లో అసహనంగా ఉండడం వల్ల కూడా అది నియంతృత్వం అనేది. సహనమైన అసహనమైన అంతిమంగా సమాజంలో దాని ఎక్కువ పాళ్ళలో అది పెరిగితే అది అంతిమంగా నియంతృత్వానికి దారితీస్తుంది. ఇది థామస్ పెయిన్ ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత ఆయన రాసినటువంటి రైట్స్ ఆఫ్ ది మ్యాన్ అండ్ ఆఫ్ సిటిజన్ అనే పుస్తకంలో ఈ సహనము అసహనాన్ని గురించి ఒక బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైన విశ్లేషణ చేస్తున్నాడు. కనుక సహనము అసహనము ఒకదానికోటి వ్యతిరేకం అని ఎవరైనా అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు. కానీ ఇప్పుడు మీరు చెప్పే దాంట్లో అసహనం ప్రభుత్వం ఉందా, లేదా ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నటువంటి వర్గాలు ఉన్నాయా? ఇప్పుడు నాకు పెద్ద కన్ఫ్యూజన్ వచ్చింది మీరు చెప్పిన తర్వాత. అంటే ఇప్పుడు ప్రభుత్వము అసహనంగా ఉంది, రైట్. ఇప్పుడు రాజకీయాలు ఎవరైతే అధికారంలో ఉన్నారో ఆ పార్టీకి ఒక ఫిలాసఫీ, దానికి ఐడియాలజీ ఉంది. ఆ ఐడియాలజీ అసహనంతో కూడుకున్న ఐడియాలజీ, దేన్ని సహించకపోవడము అనేది ఉంది. ఈ అసహనంగా ఉన్నటువంటి రాజకీయాలని సహించడం, ప్రజలు దాన్ని సహించడం ఏదైతుందో అది అసహనము ఏదైతే పర్యవసానానికి దారితీస్తుందో ప్రజలు అలాంటి రాజకీయాలను సహిస్తూ పోతూ మాకు చాలా సహనం ఉండాలి, మనకు చాలా సహనం ఉండాలంటే అంతిమంగా సహనం అనేది దేని మీద సహనము? సమాజంలో ఒక అన్యాయం జరుగుతుంటే మనకు సహనం ఉండాలంటే తప్పు కదా అసలు. దాని నిజంగా అన్యాయం పట్ల మనిషికి ఆగ్రహం ఉండాలి, అయ్యో సమాజం ఇట్లా అయిపోతుంది అనేటువంటి ఆందోళన ఉండాలి. కానీ నాకు చాలా సహనం ఉంది, నేను దేన్ని పట్టించుకోను, మనం సహనంతో ఉండాలి అనేది ఏదైతే ఉందో అది. నిజానికి ఇప్పుడు మతాల పట్ల సహనంగా ఉండాలి. సహనం అనేది ఎంత ప్రమాదం. మతాన్ని సహించడం ఏమిటి? మతం అనేదాన్ని సమాజంలో ఉండే వైవిధ్యాన్ని మనం ఎంజాయ్ చేయాలి, సహించడం కాదు. ఇస్లాం మతం ఉంది, ఇస్లాం మతాన్ని మనం సహనం ఉండాలి, మత సహనం ఉండాలని అంటారు కదా. ఈ భాష ఏదైతుందో దాన్ని లోతుగా వెళ్ళి మీరు పరిశీలిస్తే అది ప్రజాస్వామ్యమైన భాష కాదు. నేను ఒక విషయాన్ని సహిస్తున్నానంటే ఏమర్థం? భయ సహనం ఉండాలి, ఏం చేస్తాము అనే సహనం, దాని అర్థం వేరు కదా. సహనం యొక్క అర్థము పూర్తిగా మారిపోతుంది. సహనం అనేది పాజిటివ్ కాదు, సహనం అనేది పాజిటివ్ కాదు. ఒక మనిషి ఒక ఏదో జరుగుతుంటే దాన్ని సహించడం అనేది ఏదైతుందో అది నా దృష్టిలో సమాజంలో విపరీతంగా సహనం ఉండి ఏది జరిగినా మేము మా సమాజానికి సహనం ఉందనేటువంటిది ఏదైతుందో అది చాలా అప్రజాస్వామికమైనటువంటి సామాజిక నిర్మాణానికి దారితీస్తుంది. అట్లా కాకుండా సహనము అసహనం అని కాదు, కానీ వైవిధ్యము, తర్వాత సమాజంలో ఉండేటువంటి డైవర్సిటీ ఏదైతుందో సెలబ్రేషన్ ఆఫ్ డైవర్సిటీ అంటాం. అట్లా మనిషి అన్ని భావాల పట్ల, తర్వాత భిన్నమైనటువంటి భావ సంఘర్షణ కూడా ఉంటుంది. భావ సంఘర్షణ ఉండాలి సమాజంలో. భావ సంఘర్షణ లేకపోతే సమాజం చనిపోయినట్లే. మీరు భావ సంఘర్షణ ఉండాలి అన్నారు, కరెక్ట్. కానీ ఇప్పుడు భావ ప్రకటన పేరుతో, భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో దేశాన్ని ముక్కలు చేస్తామనడం, దేశంపై దాడి చేసిన వాళ్ళని సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అది ఒకవైపు చర్చ నడుస్తుంది. నేను అనడం ఏంటంటే, ఒక వ్యక్తి నేను దేశాన్ని ముక్కలు చేస్తాను అని అన్నాడు అనుకోండి, చేస్తే మొత్తం దేశం ముక్కలైనట్లే భయపడిపోయి, అంటే ఇంత పెద్ద దేశం 120 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో ఒక వ్యక్తి నేను ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తాను, లేకపోతే నేను దేశాన్ని విభజన చేస్తాను, మొత్తం సమాజం అసలు ఇదైపోయినట్లేనా? మీరు ఒక మిగతా భిన్న యూరోపియన్ దేశాల్లో ఇప్పుడు అందుకని అతను బిల్గ్రామే అనేట ఆయన రాశాడు,
స్వీడన్లో అసలు అట్లా ఊహించడమే సాధ్యం కాదు. స్టాక్ హోమ్లో ఎవడైనా నేను స్వీడన్కు వ్యతిరేకము అని స్వీడిష్ అంటే నవ్వుకుంటారు, నీవేంద్ర దేశానికి వ్యతిరేకమని. అంటే మనకుండే విశ్వాసం ఎంత అని, మన సమాజము, భారతదేశం అనే సమాజం మనం ఏదైతుందో ఈ సమాజంలో ఉండేటువంటి సమైక్యత, ఈ సమాజం ఇలా నిలబడుతుందనే విశ్వాసం నాకున్న తర్వాత ఎవరో ఒక మనిషి నన్ను వచ్చి ఈ సమాజం ముక్కలు కావాలంటే నేను భయపడిపోయి సమాజం అంతా ముక్కలైపోతుందేమో. ఒకరిద్దరి వల్ల సాధ్యం కాదు కాబట్టి వాళ్ళ దేశానికి వ్యతిరేకం మాట్లాడినా, దేశాన్ని ముక్కలు చేస్తామన్నా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటారా? పట్టించుకోవాలంటే నేనేమంటే ఇంత ఓవర్ రియాక్షన్ ఇది. ఒక 10 మంది దేశాన్ని మేము ముక్కలు చేస్తామని అన్నారు అనుకోండి, మొత్తం దేశం అంతా భయపడిపోయి అరే వీళ్ళేం చేస్తారా, మీరేం చేస్తారు, ఈ దేశంలో మేమందరం ఉన్నాం, ఈ దేశ సమైక్యతను కాపాడతాం. ఎవరు అసలు మీరు 10 మంది కలిసి ఈ దేశాన్ని విచ్ఛిన్నమవుతున్న విశ్వాసంతో మాట్లాడాలి, కానీ అయ్యో అన్నారని చెప్పి దాన్ని ఎగ్జాజరేట్ చేసేసి ఇక దేశాన్నే ముక్కలు చేస్తామంటున్నారు. ఈ దేశం ఏమైపోతుందంటే మనకు విశ్వాసం లేదా మన దేశాన్ని సమైక్యత కాపాడుకుంటామని? ఇది మాట్లాడుతున్న వాళ్ళ యొక్క స్ట్రెంత్ కాదు ఇది. ఎందుకంత ఆందోళన, ఎందుకంత భయపడుతున్నారు అనేటువంటి ప్రశ్న మనం అడగవలసి వస్తుంది. రైట్ సార్, మీరు ఇప్పుడు డైరెక్ట్గా నేను పాయింట్కి వస్తాను. జేఎన్యూలో జరిగినటువంటి ఆ మీటింగ్లో వాళ్ళు చేశారా లేదా, అది డాక్టర్ వీడియో అన్న తర్వాత మాట్లాడదాం. కానీ మొత్తానికి అది భారతదేశ సార్వభౌమాధికారంపై దాడి చేసినటువంటి అఫ్జల్ గురుకి ఆయనకి వర్ధంతి ఉత్సవాలు చేస్తున్నారు, వర్ధంతి కార్యక్రమాలు చేస్తున్నారు, దాన్ని ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? దాంట్లో మళ్ళీ రెండుని మనం వేరు చేసి చూడాలి. ఒకటి ఉరిశిక్ష, రెండవది అఫ్జల్ గురు చేసినటువంటి ఆయన చర్య. ఈ రెండింటిని మనం వేరు చేసి చూడాలి. ఎంత తప్పుడు చర్య చేసిన వాడికైనా దానికి ఉరిశిక్ష అనేది ఉండకూడదు, ఉరిశిక్షను సంపూర్ణంగా రద్దు చేయాలని అంబేద్కర్ కూడా భారత రాజ్యాంగంలో ఉరిశిక్ష అనేది చాలా ఆటవికమైంది. ఉరిశిక్ష అనేది అసలు మన ఒక నాగరిక సమాజ లక్షణం కాదు. కనుక ఉరిశిక్షను సంపూర్ణంగా రద్దు చేయాలి. 100-120 దేశాల్లో ఉరిశిక్షను రద్దు చేశారు. మనం కూడా ఉరిశిక్షను రద్దు చేయడము, క్యాపిటల్ పనిష్మెంట్ను రద్దు చేస్తామనే దానికి మనం ఒకసారి దానికి అంగీకరించనే కాకుండా సుప్రీంకోర్టు 17 సంవత్సరాలు మన దేశంలో ఎవరిని ఉరివేయలేదు. కనుక ఉరిశిక్ష అనేది అది ఒక శిక్షగా మనం ఎప్పుడైనా శిక్ష గురించి ఆలోచించేటప్పుడు ఒక నేరస్తుడు తాను చేసిన నేరానికి వ్యక్తిగతంగా ఎంత బాధ్యుడు, తాను నివసిస్తున్న సమాజం దానికి ఎంత బాధ్యులు. ఎప్పుడే కానీ నేరం మీద వాడు తప్పు చేసిన వాడిని ఉరి తీయండి అని ఎవరైతే అంటున్నారో వాళ్ళు ఏమాత్రం బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా లేరు. సమాజము నేరము జరుగుతుంటే అందరు నేరస్తులు ఎందుకు అవుతారంటే సమాజంలో ఎంత కష్టాల్లో ఉన్నట్టుండో మనిషి ఎంత నిజాయితీగా బ్రతుకుతుంటాడు. ఒక 80-90% మంది ప్రజలు ఈ దేశంలో గ్రామీణ ప్రాంతాలు ఉదయం నుంచి సాయంత్రం దాకా 2 పూటలు తిండి లేకున్నా పనిచేస్తున్నటువంటి మనుషులు ఎంతమంది ఉన్నారు. కనుక ఏమంటే నేరము చేస్తున్న వాళ్ళ సంఖ్య ఏదైతే తక్కువ ఉంటుందో ఆ నేరానికి రూపాలు, నేరానికి రూట్స్ ఎక్కడుంటాయి, నేరానికి సామాజిక మూలాలు ఎక్కడ ఉంటాయని ఎప్పుడైతే సమాజం ఆలోచించడము మానేస్తుందో అప్పుడు ఏంటంటే ఎవడు తప్పు చేస్తే వాడిని తన్నండి, చంపేయండి, రాళ్లతో కొట్టండి. ఇది ఇస్లామిక్ దేశాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాక్టీసెస్ ఉన్నాయి. అది వాళ్ళేమో మతం, ఆ ఇస్లామిక్ మతం యొక్క దాన్ని బట్టి పోతున్నారు. నా ప్రశ్నకైతే నాకు సూటి ఆన్సర్ దొరకలేదు. భారత పార్లమెంట్పై దాడి చేసినటువంటి వ్యక్తిని ఉరి తీసింది, ఉరిశిక్ష విధించింది సుప్రీంకోర్టు. ముంబైలో వందలాది మంది చావు కారణమైన ఒక వ్యక్తి యాకూబ్ మేనన్కి ఉరిశిక్ష వేసింది కోర్టు. సో ఈ 2 అంశాలపైన వీళ్ళ వర్ధంతి సభలు చేసి దానికి పోయి అక్కడ పోయి మాట్లాడిన వాళ్ళని ఎట్లా సమర్థిస్తారు? నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ ఉరిశిక్ష ఉండాలా లేదా అని చర్చ ఎట్లా చేస్తున్నామంటే బాంబేలో సంఘటన జరిగింది, పార్లమెంట్ మీద అటాక్ జరిగింది, రైట్? ఈ సంఘటన అక్కడి నుంచి ప్రారంభమై ఈ సంఘటనలో పాల్గొన్న వాళ్ళు 2 దుర్మార్గులు 2 ఉరి తీశారు. ఇంకప్పుడు దాని మీద మనం చర్చ ఏం లేదు, ఉరి తీశారు. ఆ ఉరి తీయడం వలన సమాజంలో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయా, లేక మనం పార్లమెంటును అటాక్ చేసేటువంటి సంఘటన ఏదైతుందో ఎందుకు అలా దేశంలో పరిస్థితి వచ్చింది, మూలాల్లోకి వెళ్ళి పార్లమెంటు మీద అటాక్ దాకా ఎందుకు వచ్చింది, ఏ కారణాల వల్ల సమాజం ఇట్లయిపోయింది, బాంబే లాంటి అంత పెద్ద నగరంలో మరి వాళ్ళు ఎంటర్ అయిపోయి వాళ్ళు అంత విధ్వంసం సృష్టిస్తుంటే మరి మనం ఏమీ అసలు జాగ్రత్త, బాంబే ప్రజలు మొత్తంగా దేశంలో ఉండేటువంటి ప్రజలు జాగ్రత్తగా ఉంటే అసలు సమాజంలో చాలా సమస్యలు మన ప్రజలే వాటిని ట్యాకిల్ చేస్తుంటారు. నిజానికి బీజేపీ అధికారంలోకి వస్తే సరిహద్దు దేశాలతో పోరాటాలు ఉంటాయి, ఇంకేదో జరుగుతుందని చెప్పి బాగా చర్చ జరిగింది. కానీ ఇప్పుడు అంతర్గత పోరాటం ఎక్కువ కనిపిస్తుంది. కానీ వాళ్ళ బీజేపీ వర్గాలు ఏమంటాయి, కావాలని కొందరు చేస్తున్నారు, ఇవన్నీ వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు. అది ఇప్పుడు ఇది ఇప్పటి సమస్య కాదు, అది బీజేపీ సమస్యనే కాదు. కాంగ్రెస్ పార్టీ ఏమైంది, కాంగ్రెస్ పార్టీ చేసిన విధానాల వలన వాళ్ళు ఎన్నికలు ఏమైంది కాంగ్రెస్ పార్టీకి? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అసలు ఈ సంఘటనలు జరిగింది బీజేపీ కాలంలో కాదు కదా,
పార్లమెంట్ మీద అటాక్ కానీ ఇది బాంబే బీజేపీ కాలం కాదు కదా. కనుక ఇది బీజేపీకి సంబంధం లేదు. ఇది ఒక ఆర్థిక విధానాన్ని మనం ఏదైతే గత 30 ఏళ్ళుగా 83లో మొదలుపెట్టి 91 ఆర్థిక విధానం అయితే చేశామో దానివలన ఈరోజు 1.6% వాళ్ళ దగ్గర దాదాపు 27% జాతీయ ఆదాయం ఉన్నది. అంటే అసమానతలు ఎంత పెరిగిపోయాయంటే ప్రపంచంలో అతి సంపన్నులో మనవాళ్ళు ఉన్నారు, అతి పేదవాళ్లలో భారతదేశం ఉన్నారు. బహుశా ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఆర్థిక అసమానతలు మన దేశంలో పెరిగినంతగా గత 30 ఏళ్ళుగా ఎక్కడ పెరగలేదు. మనము దేశంలో ఉండేటువంటి ఆర్థిక విధానము, దేశంలో ఉండేటువంటి సామాజిక విధానం ఏదైతుందో అది సాధారణమైనటువంటి ప్రజలు సామాన్య ఇప్పుడు లక్షల మంది తెలంగాణ తీసుకోండి. తెలంగాణలో ఒక గ్రూప్ 2 సర్వీసెస్ కొరకు 2-3 లక్షల మంది పిల్లలు ప్రిపేర్ అవుతున్నారు. 400 ఉద్యోగాలు చేశారు. 400కి వస్తే ఈ 3 లక్షల మంది ఏం కావాలి? ఈ 3 లక్షల మందికి వీళ్ళకు అసలు అవకాశాలు వస్తాయి? ఎటువంటి ఆర్థిక విధానం అయితే పిల్లలందరికీ కనీసం గౌరవంగా బ్రతకడానికి అవకాశం ఆలోచించాలా వద్దా? ఈ 3 లక్షల మంది పిల్లలు ఏ ఉద్యోగం లేకుండా రేపు ఏ అవకాశాలు రాకపోతే సమాజంలో వచ్చే అస్తవ్యస్త పరిస్థితికి ఎవరు రెస్పాన్సిబుల్? అంటే ఆర్థిక అసమానతలు పెరిగి, నిరుద్యోగం పెరిగి, పేదరికం అనేటువంటిది ఏదైతుందో ఆ పేదవాడు గౌరవంగా బ్రతికే అటువంటి సమస్యలని మనం పట్టించుకోకపోతే అది బీజేపీయా కాంగ్రెస్ పార్టీ అని కాదు, అది ఏ పార్టీ అధికారంలోకి. నిజానికి బీజేపీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సమస్యలను సామాజికంగా వాటిని సాంస్కృతికంగా మార్చి, కల్చరల్గా మార్చి, అది బీఫ్ మీద వేసో రామజన్మభూమినో లేకపోతే దేశభక్తినో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది నిజమైనటువంటి సమస్యను అడ్రస్ చేయకుండా కల్చరల్ డైవర్షను చేస్తున్నారు. ప్రొఫెసర్ గారు, కొందరు అంటున్నారు తమ విశ్వాసాలకు వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నారు, దీన్ని మేము వ్యతిరేకిస్తామని చెప్పి ఒక వర్గం అంటుంది. ఇంకో వర్గం అంటుంది మేము చట్టం పరిధిలోనే ఉండి మాట్లాడుతున్నామని ఇంకో వర్గం అంటుంది. ఈ సున్నితమైన అంశం వల్ల ఇప్పుడు దేశంలో స్పష్టమైనటువంటి విభజన కనిపిస్తుంది. మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఇది నేను అనుకోవడము ఇది 120 కోట్ల ప్రజలకు సంబంధించిన అంశం కాదండి. ఇది ఏదో జనము సాధారణమైనటువంటి ప్రజలు ఈ దేశంలో కమిటెడ్గా ఉన్నారు. పాపం ఈ దేశ నిర్మాణంలో వాళ్ళు పొద్దున్న సాయంత్రం కష్టపడుతున్నారు. మనం నిజానికి విశాలమైన జనం మీద విశ్వాసం ఉన్న తర్వాత ఇంతమంది కష్టపడే జనం ఉన్నారు, ఈ దేశ నిర్మాణంలో పాల్గొంటున్న వాళ్ళు ఉన్నారు, మనకు ఒక విశ్వాసం ఉండాలి. ఈ కొన్ని డిస్టార్షన్స్ ఏ సమాజంలో కొన్ని పర్వర్షన్స్ ఉంటాయి. అమెరికన్ సమాజాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? వాడు గన్ను రైట్ ఉంది, వాడికి తుపాకులు ఉన్నాయి, వాడు రోజు మనుషులను ఎక్కడ పోతే అక్కడ పోయి చంపేస్తున్నారు. పిల్లలు స్కూల్కి వెళ్ళి మీరు చికాగోలో నేబర్హుడ్ స్కూల్ తీసేసిన తర్వాత 140 మంది పిల్లలను 3 సంవత్సరాల్లో గ్యాంగ్ వార్స్లో చంపేశారు. పిల్లలు, చిన్న పిల్లలు. అంటే ఆ విధంగా చూస్తే మన దేశము ఎంత బెటర్ అన్నట్టు. అంటే మన దేశంలో ఉండే గ్యాంగ్ వార్స్ ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతాలు 2 గ్యాంగ్స్ నిరంతరంగా పోరాడుకుంటూ చిన్నపిల్లలు ఏరియాను క్రాస్ చేసినని చంపేటువంటి అమెరికన్ దేశంకి పోలిస్తే భారతదేశం ఎంత అడ్వాంటేజ్లో ఉన్నట్లు. ఈ ఇది మిగతా వాటన్ని ఏవైతున్నాయో సమాజంలో ఏ సమాజంలోనైనా కొంత పర్వర్టెడ్ వాళ్ళు ఉంటారు. కొంత కాకుండా కొంత అందరూ మనుషులు అందరూ మంచి వాళ్ళు ఉండేటువంటి సమాజం ఉండదు కదా, ఉంటారు. కానీ మనం ఎక్కడి నుంచి విశ్వాసం రావాలి? ఆ పర్వర్టెడ్ వాడిని చూసి మనం ఆందోళన చెందడం కంటే ఈ ఇంతమంది మీద మనకు లేని విశ్వాసం 10 మంది 20 మందిని పట్టుకొని దాన్నే మనం మొత్తం దేశంలో అసలు అది ఒక దేశంలో ఒక సమస్యగా అయినట్లుగా దానికి మనం ఇంత ఆందోళన చెంది దానికి విపరీతమైనటువంటి చర్చ జరిగి నేను అనుకోవడం ఏంటంటే ప్రజల మీద విశ్వాసం ఉన్నటువంటి ఎవరైనా కూడా ఈ పర్వర్షన్గానే తీసుకోవాలి. కానీ అది ఒక సామాజిక ప్రక్రియగా తీసుకొని ఏమైపోతుందో అనేటువంటి భయము ఆందోళన ఏదైతుందో అది నా దృష్టిలో కొంత ఎగ్జాజరేట్. ఇది ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి అసహనం వచ్చిందన్న వాదులకి అసహనవాదులకు కూడా వర్తిస్తుంది కదా? ఎందుకు వర్తిస్తుంది? అందరికీ వర్తిస్తుంది. బట్ అసహనం అనేది నేనేమంటున్నానంటే అసహనం ఎవరికి? ఇప్పుడు ఆ కన్నయ్య కుమార్ మాట్లాడడానికి వస్తే ఎవడో వచ్చి చెప్పు విసిరాడు. చెప్పు విసిరిన అతను తాను దేశభక్తి అని అనుకుంటున్నాడు. దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? అతను తాను చేస్తున్నది కరెక్ట్నే అని అనుకుంటున్నాడు. అతను రాజ్యాంగం హక్కుల మీద అతను మాట్లాడుతున్నాడు. రాజ్యాంగం హక్కుల మీద మాట్లాడితే వీళ్ళు వచ్చి అసలు అక్కడ ఎందుకు వేయడంటే ఈ ఉంటుంది పర్వర్షన్. అతను వేసినంత మాత్రాన బూటు వేసి ఈ దేశంలో ప్రజాస్వామ్యమే లేదు, ఈ దేశంలో బూటు వేశాడు, ఒక పబ్లిక్ మీటింగ్ వచ్చి డిస్టర్బ్ చేశారు, ఏమైపోతుంది అని కాదు. రైట్ సార్. రైట్. ఇప్పుడు యూనివర్సిటీకి వస్తాం సార్. యూనివర్సిటీలో రాజకీయాలు ఉండొద్దు అని చెప్పి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతో సహా చాలామంది అంటున్నారు. నేనేమంటే రాజకీయాలు వద్దన్న వాళ్ళంత పెద్ద రాజకీయాలు దేశంలో ఉండవండి. అసలు ముందు రాజకీయాలు అంటే ఏమర్థం?
చెప్పండి, రాజకీయాల అర్థం ఏమిటి అసలు? వెంకయ్యనాయుడు రాజకీయాల్లో ఉన్నాడా లేదా? రాజకీయ నాయకులు అందరు రాజకీయాల్లో ఉన్నారు కదా, వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాలు ఉన్నారు కదా. ప్రజల డబ్బుతో చదువుకునేందుకు అవకాశం కల్పిస్తే దాన్ని వృధా చేస్తూ వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారు, చదువు మీద దృష్టి పెట్టట్లేదు. నేను అదే 10 మంది చేసేటువంటి నేను రాజకీయాల వల్ల ఏమంటున్నానంటే, యూనివర్సిటీ విద్యార్థులు 100 మంది 1000 మంది విద్యార్థులు నష్టమవుతున్నారు. ఎవరైతే 24 గంటలు రాజకీయ పార్టీలు ఉండి రాజకీయాలు చేస్తున్నారో, రాజకీయాలు అంత చెడ్డవైతే వీళ్ళందరూ రాజకీయాలు ఎందుకున్నట్లు? వెంకయ్యనాయుడు ఈరోజు ఒక రాజకీయాల్లో ఉన్నాడు, ఆయన విశ్వాసము అదే. ఏదైనా ఆయన రాజకీయాల నుంచి వచ్చాడు, విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చాడు, ఒక నాయకుడిగా ఎదిగాడు, ఈరోజు ఆయన కేంద్ర క్యాబినెట్లో ఉన్నాడు, ఆయనకు రాజకీయ విశ్వాసాలు ఉన్నాయి. ఆయన ఇవాళ రాజకీయాలు వద్దనంటే మీరు రాజకీయాలు ఎందుకున్నారు? అటువంటప్పుడు రాజకీయాలంటే మీరు దేశానికి సేవ చేయొచ్చనే కదా. మీరు మీ పార్టీ గెలిస్తే దేశానికి మేము చేస్తాము, దేశాన్ని మేము ఒక మంచి దేశంగా చేస్తామనే కదా మీరు అన్నప్పుడు, మరి మీరు రాజకీయాలు వద్దనడం అర్థం ఏంటంటే రాజకీయాలు అంత చెడ్డవా? నా దృష్టిలో రాజకీయాలంటే సమాజాన్ని శాస్త్రీయంగా విశ్లేషించడము, సృజనాత్మకంగా సామాజిక సమస్యల్ని పరిష్కరించడం. ప్రజల డబ్బుతో యూనివర్సిటీలో చదువుతున్నటువంటి వాళ్ళు ప్రభుత్వాన్ని విమర్శించడం కరెక్టా? అయితే ప్రభుత్వము ప్రజలు వేరు. ప్రభుత్వమే ప్రజల దాని ప్రభుత్వమే నేషన్ జాత్య. ప్రభుత్వం ప్రజలు సృష్టిస్తారు కానీ ప్రజలను ప్రభుత్వం సృష్టించదు కదండి. ప్రజల డబ్బులు తింటున్నప్పుడు ప్రజలకు బాధ్యత వహించాలి. ప్రభుత్వాన్ని విమర్శించొద్దంటే ఇప్పుడు హైదరాబాద్ యూనివర్సిటీ దాని పార్లమెంటు యాక్ట్ ద్వారా క్రియేట్ చేశారు. దాని అర్థం ఏంటి? ప్రభుత్వం క్రియేట్ చేయలే. హైదరాబాద్ విశ్వవిద్యాలయాన్ని ప్రభుత్వం క్రియేట్ చేయలే. దేశ పార్లమెంటు తనకుండే సార్వభౌమ అధికారం దృష్ట్యా తన సార్వభౌమ అధికారాన్ని ఒక భాగాన్ని విశ్వవిద్యాలయానికి ఇచ్చింది. ఇది సెల్ఫ్ గవర్నింగ్ ఇన్స్టిట్యూషన్, స్వయం ప్రతిపత్తి కలిగి తనకు తాను స్వయం పరిపాలన చేసుకునేటువంటి ఇన్స్టిట్యూషన్ విశ్వవిద్యాలయం. విశ్వవిద్యాలయంలోనే అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు జరిగి ప్రపంచం మారింది. నిరంతరంగా ఒక మాట నేను చెప్పాలంటే ఏ పరిస్థితుల్లో కూడా విశ్వవిద్యాలయంలో భౌతిక దాడులు ఉండకూడదు. ఆ రాజకీయంలో నాకు స్పష్టంగా యూనివర్సిటీలో విద్యార్థులకు చదువు చెప్పాల్సిన కొంతమంది ప్రొఫెసర్లు వాళ్ళని రెచ్చగొడుతున్నారు, రాజకీయాల వైపు మళ్ళిస్తున్నారని దానికి ఎందుకు రెచ్చగొట్టవలసిన అవసరం? ప్రొఫెసర్కి ఏమొచ్చింది? మంచి ప్రొఫెసర్లు ఏమన్నారు కదా. నా పిల్లల్ని నేను రెచ్చగొడితే నాకేమొస్తుంది? నా విశ్వవిద్యాలయం పాడైపోతుంది కదా. ఈరోజు హైదరాబాద్ యూనివర్సిటీలో ఒకవేళ నిజంగానే మనం అనుకుందాం, కొందరు ప్రొఫెసర్లు పిల్లల్ని రెచ్చగొట్టాను, ఇప్పుడు విశ్వవిద్యాలయం ఏమైంది? విశ్వవిద్యాలయం మీద అడుగుపోయిన తర్వాత ప్రొఫెసర్ అక్కడ ఉన్న ఎందుకున్నట్లు? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వేముల రోహిత్ ఆత్మహత్యకు నిజంగా వీసి కారణమా? అంటే నేను అనుకోవడం ఏంటంటే, మనుషులు అంటే అతను చెప్పిన మాట చూస్తే అది చాలా లోతైనటువంటి, చాలా ఫిలసాఫికల్గా చెప్పిపోయాడు ఆ పిల్లోడు. అది మొత్తం సమాజం మీద అది కామెంట్. అతను చెప్పింది ఏంటంటే, మన హృదయం గాయపడకుండా ఒక మనిషిని ప్రేమించడం సాధ్యం కావడం లేదన్నాడు. ఇది సాధారణమైన విషయం కాదు. నా హృదయం గాయపడకుండా నేను ఒక మనిషిని ప్రేమించలేకపోతున్నాను. మనుషుల్లో సహజత్వం నశించిందని చెప్పాడు. కృత్రిమంగా మనుషులు మారాడన్నాడు. మనుషులు ప్రకృతి నుంచి దూరం అయిపోయారన్నాడు. ప్రకృతిని ప్రేమించడం కానీ, చుక్కలను ప్రేమించడం కానీ లేనటువంటి ఒక మనిషి తయారయ్యాడన్నాడు. దీనికంటే నాకెందుకో బ్రతకడం కంటే కూడా చావడంలోనే నాకు ఆనందం ఉంది అని అన్నాడు. అంటే అంటే ఆ కామెంట్ ఏదైతుందో, నేనైతే ఒక అధ్యాపకుడుగా ఐ ఫీల్ ఇట్స్ ఎ స్లాప్ ఆన్ మై ఫేస్. ఒక పిల్లోడు అట్లా అనుకుంటున్నా అంటే ఈ సమాజంలో ఇది మనుషుల మధ్యన బ్రతకడము మనకు సాధ్యం కాకుండా పోయింది అని అనుకుంటున్నాడంటే, నువ్వు ఒక అధ్యాపకుడుగా అసలు ఆ పిల్లవాడు నన్ను ఒక చెంపదెబ్బ పెట్టి చనిపోయినట్లు ఫీలింగు నాకు అనిపిస్తుంది. అంటే మనం ఏం చేసినట్లని. హైదరాబాద్ యూనివర్సిటీ అధ్యాపకులు ఎవరైతున్నారో వాళ్ళకి అంతర్జాతీయ ప్రతిష్ట ఉంది. కానీ మీ బాధ్యతగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పేద వర్గాల నుంచి వచ్చి ఈ పిల్లలు ఎవరైతున్నారో వాళ్ళ పట్ల మనకు ప్రత్యేకమైన శ్రద్ధ ఉండాలి. ఆ పిల్లలను షేప్ చేసి వాళ్ళు డిగ్నిఫైడ్గా, వాళ్ళు స్కాలర్స్గా సమాజంలోకి పంపగలిగితే, మీరు అంతర్జాతీయంగా నేచర్లో పేపర్ పబ్లిష్ చేసింది ఎంత గొప్పో, ఒక దళిత పిల్లవాడిని కానీ, ఒక గ్రామీణ ప్రాంత పిల్లవాడిని కానీ అతన్ని షేప్ చేసి అతను ఈ సమాజంలో ఒక స్కాలర్గా ఎదిగితే అది కూడా అంతే గొప్ప కాంట్రిబ్యూషన్ అనేటువంటి అవగాహన లేకపోతే మాత్రము హైదరాబాద్ యూనివర్సిటీలో జరిగిన లాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కావడానికి ఒక ప్రమాదం అయితే మనకు ఎప్పుడు పొంచి ఉంది. అసలు ఇప్పుడు చెర్లపల్లి జైల్లో హెచ్యు విద్యార్థులు ప్రొఫెసర్లు ఉన్నారు. దీనికి ఎవరు కారణం అంటారు? ఎవరు బాధ్యులు దీనికి? ఒకటేమో ఇది విశ్వవిద్యాలయం అంటే ఈ బీజేపీ ప్రభుత్వము నాకెందుకో వాళ్ళు ఆ ఒక్క విషయంలో మాత్రము ఈ 2 ఏళ్లలో దేశంలో ఉండే ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాన్ని వాళ్ళు సంక్షోభంలోకి నెట్టారు. ఎందుకు నెట్టుతున్నారు?
దీంట్లో లార్జర్ స్ట్రాటజీ ఏమిటి, సంఘ పరివార్ ఐడియాలజీ దీంట్లో ఏమైనా ఉందా మనకు తెలియదు. కానీ మీరు చూడండి, జేఎన్యూ టాప్ యూనివర్సిటీ, హైదరాబాద్ యూనివర్సిటీ అంతర్జాతీయ ప్రతిష్ట, జాధవ్పూర్ యూనివర్సిటీ, బరోడా యూనివర్సిటీ, ఫర్గూసన్ కాలేజ్, అలహాబాద్ యూనివర్సిటీ, అలీగర్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ. అంటే మీరు ఒక్కొక్క యూనివర్సిటీ తీసుకుంటే ఈ దేశంలో ఏ ఏ రాష్ట్రాల్లో అయితే ఒక యూనివర్సిటీ బాగా నడుస్తుందో ఆ యూనివర్సిటీలో మీకు క్రైసిస్ ఉన్నది. ఒకటి ప్రొఫెసర్ గారు, ఈ మధ్య కాలంలో అంబేద్కర్ వాదం మీద బాగా చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా, ఎందుకంటారు? అంటే అంబేద్కర్ రెలవెంట్ అయిపోయాడు. అంబేద్కర్ మీరు ఫిలాసఫీ చదివితే భావాలనేవి, అందుకని నేను చెప్తున్నా, భావాలనేవి అంబేద్కర్ జీవిత కాలంలో ఆయన రాసిన రచనలు కానీ, ఆయన విశ్లేషణలు కానీ, ఆయన ఈ సమాజానికి ఇచ్చినటువంటి పరిష్కారాలు కానీ ఆయన కాలంలో అవి అంత రెలవెంట్గా అనిపించలేదు. అందుకని ఆయన రిజైన్ కూడా చేశాడు. 1953లోనే ఆయన చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. కానీ ఒక భావజాలం అనేది సమాజంలో కాంటెక్స్ట్ మారిన కొద్దీ, చారిత్రక సందర్భం మారిన కొద్దీ కొన్ని భావాలకి విపరీతమైన రెలవెన్స్ వస్తుంది. నరేంద్ర మోడీ పోయి మళ్ళీ అంబేద్కర్ దగ్గరికి గాంధీ భావజాలానికి స్వాతంత్రోద్యమంలో విపరీతమైన ఆదరణ ఉంది. ఈరోజు గాంధీ ఎక్కడున్నాడు? గాంధీ భావజాలం ఎక్కడుంది? అంబేద్కర్ స్వాతంత్రోద్యమ కాలంలో చాలా చిన్న అసలు లీడరే, ఆయన భావజాలం కూడా చాలా చిన్నదే మహాత్ముడితో పోలిస్తే. కానీ ఈరోజు అంబేద్కర్ ఎక్కడున్నాడు? అంబేద్కర్ స్టేచర్ ఎక్కడ ఉంది? అంటే భావాలకి, ఆ భావాలను చేసిన మనిషి దూరదృష్టితో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే భావాలు చెప్తే అది తన కాలంలో ఆ భావానికి బలం లేకపోవచ్చు, కానీ సమాజం మారిన కొద్దీ ఆ భావానికి రెలవెన్స్ పెరగడం వల్ల ఈరోజు అంబేద్కర్ భావజాలాన్ని బీజేపీతో సహా అందరూ కూడా దాన్ని ఓన్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఎందుకున్నారంటే ఆ భావజాలానికి చాలా రెలవెన్స్ అనేది బాగా పెరిగింది. కానీ ఒకటి సార్, ఇంతకుముందు కూడా ఈ బీఫ్ కావచ్చు, లేకపోతే ఈ కులాల ఇష్యూ కావచ్చు, లేకపోతే కాశ్మీర్ ఇష్యూ, ఇవన్నీ కూడా గతం నుంచి చాలా ఏళ్ల నుంచి కూడా ఉన్నాయి, కొత్తగా పుట్టుకురాలి. కానీ ఇప్పుడే ఎందుకు వివాదం అవుతున్నాయి? లేండి, బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు నేను మొదట చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీకి ఒక స్పష్టమైన ఐడియాలజికల్గా ఫ్రేమ్వర్క్ ఉండి దానికి రిజిడ్గా ఉండేటువంటి ఫ్రేమ్వర్క్ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఓపెన్ సిస్టమ్ అది. దాంట్లో కాంగ్రెస్ పార్టీని విమర్శించేటోడు ఉంటాడు, కాంగ్రెస్ పార్టీతో భిన్నంగా ఆలోచించేవా అంటాడు, ఒకటి ఇదంటే ఒకటి కాదంటాడు, దిగ్విజయ్ సింగ్ ఒకటి మాట్లాడితే అసలు శశి థరూర్ ఒకటి మాట్లాడు, అది కాంగ్రెస్ పార్టీ. కానీ ఈరోజు ఏదైతే పవర్లోకి వచ్చిందో ఒక సంఘ పరివార్ ఉంది, వాళ్ళకి 90 ఏళ్ల చరిత్ర ఉంది, వాళ్ళకు ఒక ఐడియాలజీ ఉంది. ఆ ఐడియాలజీ ఉండేటువంటి ఐడియాలజీ జాతి వ్యతిరేకంగా ఉందా? జాతి వ్యతిరేకమని కాదు, కానీ జాతిలో అదొక రకమైనటువంటి ఐడియాలతో వాళ్ళు నమ్ముకున్నారు. ఆ ఐడియాలజీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. ఆ ఐడియాలజీ అంటే వాళ్ళు ఏంటి, హిందూ రాష్ట్రం కావాలి వాళ్ళకంటే, ఇది 90 ఏళ్ల నుంచి వాళ్ళు నమ్ముకున్నటువంటి విశ్వాసాలు ఇవి. ఈ విశ్వాసాలతో ఉన్నటువంటి వచ్చారు కాబట్టి వాళ్ళకు ఒక ఐడియాలజీ ఉంది. అందుకనే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఐడియాలజీ ఉంది కాబట్టి ఐడియాలజీని అమలు చేసే క్రమంలో వస్తున్నటువంటి క్రైసిస్ ఏదైతుందో ఆ క్రైసిసే దేశం ఎదుర్కొంటున్నది. ఇప్పుడు యూనివర్సిటీలో ఉన్న క్రైసిస్ పోవాలంటే ఏం చేయాలి? దాని యూనివర్సిటీలో క్రైసిస్ పోవాలంటే నా దృష్టిలో నిజానికి ఫ్యాకల్టీ షుడ్ ప్లే వెరీ పాజిటివ్ రోల్. 600 మంది ప్రొఫెసర్లు ఎవరైతున్నారో వాళ్ళకి పిల్లలతో ర్యాపోర్ట్ ఉంటుంది. పిల్లల్ని కూర్చోబెట్టుకొని మాట్లాడగలిగిన కెపాసిటీ అధ్యాపకుడికే ఉంటుంది. అధ్యాపకుడు ఇండిఫరెంట్ అయిపోయి ఏదో వైస్ ఛాన్సలర్ సాల్వ్ చేస్తాడు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం సాల్వ్ చేస్తుంది, లేకపోతే పోలీసు వాళ్ళు సాల్వ్ చేస్తారు అని ఇలా సమస్యలని మనం బయట వాళ్ళకు వదిలిపెట్టడం అనేది ఏదైతుందో అది యూనివర్సిటీ నడపడానికి సాధ్యం కాదు. థ్యాంక్ యూ సార్. రైట్. ఇది పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొకరితో కలుద్దాం. స్టే ట్యూన్డ్.